ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవా మీకు వందనాలయ్యా. అద్భుతమైన తండ్రి మీకు వందనాలు. మహోన్నతుడు అయిన దేవా మీకు వందనాలు. సర్వోన్నతుడు అయిన దేవా మీకు స్తోత్ర. గడిచిన ప్రభు దినం నుండి ఇప్పటి వరకు మీ రెక్కల నీడను మమ్మల్ని భద్రపరచి మమ్మల్ని సజీవులుగా ఉంచి మీ గృహములోనికి, మీ మందిరములోనికి నా ప్రభా మీరు తీసుకొచ్చి అయ్యా మేము ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన లేఖన భాగం బట్టి వందనాలు తండ్రి. ఈ లేఖన భాగం ద్వారా నా ప్రభా మీరు మాతో మాట్లాడండి తండ్రి. ప్రభా మీకు ప్రీతికరమైన ఆరాధన మేము చెల్లించడానికి, మీకు ఇష్టమైన ఆరాధన మేము చెల్లించడానికి అయ్యా మీరు మాతో మాట్లాడమని. అల్పుడైన నన్ను, అనర్హుడైన నన్ను అయ్యా నిలబడుతూ ఉండగా చాటు మరుచుకొని ఈ ఆత్మతో నింపి నా ప్రభా మీరే మాట్లాడి మీరు మహిమ పదం సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు మాత్రమే ఆరోపించుకోవచ్చు. యేసు క్రీస్తు వారి ఘనమైన నామంలో ఈ మనవి చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని సంగమా, మనకిచ్చిన లేఖన భాగాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 4 నుండి 5 వచనాలు. 4-5 వచనాలు దేవుని యొక్క ఆయన యొక్క వ్యక్తిత్వము, అలానే మన పరిస్థితిని ఆరాధన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. 2 విషయాలు జరుగుతాయి ఆరాధనలో. ఒకటి నీవేంటి, తర్వాత దేవుని యొక్క వ్యక్తిత్వమే. చూడటానికి చాలా చక్కగా మరి యెహెజ్కేలు ప్రవక్తతో ఆయన ద్వారా మాట్లాడుతున్న విషయం చూస్తే, నీ జనన విధము చూడగా, నీవు పుట్టిన విధము, నీవు జన్మించిన క్రమము, నీవు జన్మించిన ఆ విధానము, నువ్వు జన్మించిన ఆ పరిస్థితిని చూస్తే అక్కడ చెప్తా ఉన్నాడు, నీ నాభి సూత్రము కోయబడలేదు. మనకు అందరికీ తెలుసు, జన్మించినప్పుడు బిడ్డలకి ఆ నాభి దానికి పేగులు చుట్టేసుకొని ఉంటాయి కదా. దాన్ని మనం మన భాషలో మూడు అంటాం, అంతేగా. దాన్ని నోబ్ అంటాం యాక్చువల్గా. ఓకే, సరే. చూడండి, నీ నాభి సూత్రము కోయబడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడుగబడను లేదు. ఇక్కడ ప్రియ దేవుని విజులారా, ప్రియ దేవుని సంగమా, ఇక్కడ మనం చూస్తే దీనికి సాదృశ్యం ఏంటంటే, నీవు పాపములో ఉన్నప్పుడు, ఈ లోకములో నీవు జీవిస్తూ ఉన్నప్పుడు, ఈ లోకమే శాశ్వతం అనుకొని, ఈ లోకములో నేను ఆనందించాలి అని దేవునికి, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవునికి దూరముగా ఉన్నప్పుడట, శుభ్రమగుటకు, ఏంటిది? విడుదల పొందుటకు. దేని నుండి విడుదల? పాపమనే సంఖ్యల నుండి విడుదల, పాపమనే బానిసత్వం నుండి విడుదల, పాపమనే భయంకరమైన ఆ దాసత్వం నుండి విడుదల. శుభ్రమగుటకు ఎవరు కూడా ఏం చేయలేదట? కడగలేదట.
నీళ్లతో కడుగబడలేదు. ఒక వ్యక్తి పాపంలో జీవిస్తా ఉన్నప్పుడు, ఒక వ్యక్తి లోకములో జీవిస్తా ఉన్నప్పుడు, ఒక వ్యక్తి దేవునికి దూరంగా జీవిస్తున్నప్పుడు, ఒక వ్యక్తి దేవుని వ్యతిరేకిస్తూ జీవిస్తున్నప్పుడు, ఈ దేవుని సంగమా ఎవరు కూడా ఏమీ చేయరు, ఏమీ సహాయం కూడా చేయరు. దానికి సాదృశ్యం పాపములో ఉన్నప్పుడు, మారు మనసు లేకుండా దేవునికి దూరంగా, దేవునికి వ్యతిరేకంగా, దేవుని తృణీకరిస్తూ నీవు నేను జీవిస్తున్న సమయంలో చూడండి, ఎవరు కూడా కడగడానికి, ఎవరు కూడా మనకు సహాయం చేయడానికి రాలేదు. అలానే వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి, ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలెనని ఎవరును కటాక్షింపలేదు. నీవున్న ఆ దాసత్వం నుండి, నీవున్న ఆ బానిసత్వం నుండి, నీకున్న ఆ సంఖ్యల నుంచి, నీకున్న ఆ పాపము నుండి, నీకున్న ఆ లోకము నుండి ఎవరు కూడా విడుదల చేయాలని, విముక్తి చేయాలని ఎవరు కూడా నీ దగ్గరికి, నా దగ్గర రాలేదు. చూసారా? దానికి సాదృశ్యం ఏంటంటే, ఒక వ్యక్తి మారు మనసు పొందక ముందు, ఒక వ్యక్తి పాపములో జీవిస్తున్నప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి దేవుడు మనతో మాట్లాడతాం. చూడండి, ఒకరైనను నీకు మేలు చేయవలని ఎవరును కటాక్షింపలేదు, నీ యందు జాలి పడిన వాడొకడును లేకపోయేను. ఎవరు ఉన్నారా? అయ్యో ఏదో చేస్తున్నాడులే, పాపం చేస్తున్నాడులే, తెలుసో తెలియక చేస్తున్నాడులే, లేకపోతే అయ్యో తెలుసో తెలియక మందు తాగుతూ ఉన్నాడులే, తెలుసో తెలియక ధూమపానం చేస్తూ ఉన్నాడులే, తెలుసో తెలియక అబద్ధాలు ఆడుతున్నాడులే, తెలుసో తెలియక దొంగతనం చేస్తున్నాడులే అని ఎవరు అంటారా? ఎవరు అన్నారు కదా? ఏమంటారు మన భాషలో? వీడికి పువ్వుకి ఇట్లా చేస్తున్నాడు. పువ్వు మళ్ళీ మనం ఎప్పటి అంటాం. ఏ పువ్వు అది? పాపం అనే పువ్వు కదా. పువ్వుకి వీడికి అంతా తెలుసు. కొంతమంది మరి ముఖ్యంగా మీరు గమనించారు లేదో, మీ దేవుని బిడ్డారా, దాన్ని ఏమంటాం? మద్యపానం సేవించినప్పుడు కొంతమంది చాలా చక్కగా ప్రవర్తిస్తూ ఉంటారు కదా. పప్పులు బాగా చేస్తారు. ఎందుకో తెలుసా? ఎవరేమన్నారులే. అదే మద్యపానం సేవించినప్పుడు పోయి ఒక బావిలో దూకుతాడ, తెలుసు అంతా తెలుసు. బావిలో దూకితే కాళ్ళు ఇరుగుతాయి, చేతులు ఇరుగుతాయి అని తెలుసు కదా. అట్లానే కాలంలో కాలు ఏమో చూద్దాం, డ్రైనేజ్ వేస్తాడా? నీడు. కాబట్టి ఏంటంటే మనం ఏం చేస్తామంటే, పాపములో ఉన్నప్పుడు జాలి పడాలని మనుషులు చూస్తాం, కానీ ఎవరు కూడా నీ మీద నా మీద ఎవరు జాలి పడలే. పాపంలో అపరాధం చేస్తా, దేవునికి వ్యతిరేకముగా జీవిస్తూ, ఈ లోకమై శాశ్వతములకు జీవిస్తూ ఉన్న మనల్ని దేవుడు ఏం చేశాడంటే, ఆ విధమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఇప్పుడు చూస్తాం. చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదువుతామా ఒకసారి? అయినను మునుపు దూరస్తులైన మీరు, 12 చదవమ్మా, 12. ఆ కాలమందు, ఏ కాలమందు? ఏ కాలం అది? పాపములో ఉన్న సమయం, ఈ లోకములో జీవిస్తూ ఉన్న సమయం, ఈ లోకమే నాకు కావాలి అనుకొని మనం మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్న సమయం.
ఆ కాలంలో ఎలా ఉన్నావట? ఇజ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారు. ప్రత్యేకంగా చూస్తే పాపంలో ఉన్నప్పుడు ఈ లోకంలో జీవిస్తారో మనకి నిరీక్షణ ఉండదు. నిరీక్షణ ఉండదా? నాకు రేపు రోజున లేదా కొన్ని రోజుల తర్వాత, కొన్ని మాసముల తర్వాత, కొన్ని వారముల తర్వాత నేను నా జీవితానికి ఒక విముక్తి వస్తుంది. ఈ కష్టం నుండి, ఈ బాధ నుండి, ఈ శ్రమ నుండి, ఈ దుఃఖం నుండి నాకు విముక్తి వస్తుంది అనే నిరీక్షణ. ఎప్పుడు లోకములో జీవిస్తున్నప్పుడు, పాపములో జీవిస్తున్నప్పుడు. అలాంటి వ్యక్తులు పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తిని మనం చూస్తే, మరి తన శిష్యుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యుడైన యోధా ఇస్కరియోతు తన పాపంలో జీవించడం, నాకు నిరీక్షణ లేదు, నన్ను ఎవరు క్షమించరు, నా మీద ఎవరు జాలిపడరు, నా మీద ఎవరు కరుణ చూయించరు, నా మీద ఎవరు కనికరం చూయించరు, నన్ను ఎవరు కూడా లక్ష్య పెట్టరు, నన్ను ఎవరు కూడా చేర్చుకోరు, నన్ను ఎవరు కూడా అంగీకరించరు అని ఒక నిరీక్షణ లేనివాడుగా తన జీవితాన్ని ముగించుకున్నాడు. ఈ దేవుని సంగమం ఇక్కడ చూస్తే పాపంలో ఉన్న పరిస్థితి ఏంటంటే మనకు ఒక నిరీక్షణ లేదు. రేపు నిరీక్షణ అంటే ఏంటి? నిరీక్షణ ఏంటి? మన అర్థం ఏంటి? రేపు నాకు సహాయం జరుగుతుంది, ఎదురు చూడటం. రేపు నేను ఈ పరిస్థితి నుండి విడుదల పొందుతాను అని ఎదురు చూడు. కానీ పాపంలో ఉంటే ఆ ఎదురు చూపు ఉండదు. అందుకని మీరు గమనించారో లేదో, చాలా మంది జీవితాలు ఆ పాపంలో జీవిస్తా వాళ్ళు ముగించుకుంటా ఉంటారు. నిరీక్షణ ఉండదు. నిరీక్షణ లేని వారుగా ఉన్న మనల్ని ఏం చేశాడంటే, మరలా మన మూలవాక్యంలో పెడదాం, జాలి పడిన వాడు ఒకడును లేకపోయిను, నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి. నాకు గుర్తొస్తున్న ఆ సాదృశ్యం ఏంటంటే, బాగా మందు తాగినట్టు నాకు గుర్తొస్తున్నారు ఈ విషయం కదా. వాళ్ళు ఎవరైనా రాణిస్తారా లోపలికి? ఎవరు రాలేరు. తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ ఎవ్వరు కూడా రాలేవు. ఎందుకంటే అంత అసహ్యమైన ప్రవర్తన కలిగి ఉంటాడు. ఆ టైంలో, ఆ సమయంలో ఏం చేస్తాడు? అతని మాటలు చూస్తే, అతని ప్రవర్తన చూస్తే చాలా అసహ్యముగా ఉంటుంది. దేవుని పెట్టారు, పాపంలో ఉన్న నిన్ను నన్ను అందరి చేత అసహించుకొనబడిన నిన్ను నన్ను అందరి చేత తృణీకరించబడిన వారం, అందరి చేత బయటికి నెట్టివేయబడిన వారం. చూస్తాం ఆదికాండం 3వ అధ్యాయం చివరి వచనం. ఆదికాండం 3వ అధ్యాయం చివరి వచనం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టెను, ఏదేను తోటకు తూర్పు దిక్కున ఎందుకు వెళ్ళగొట్టాడండి? ఎవరు చేశారు పాపం? ఆదాము అవ్వగారు చేశారు. ఇంతకుముందు ఎలా ఉండేవాళ్ళు? దేవుడట ఆ ఏదోరు వనంలో సాయంత్రం పూట వచ్చినప్పుడు అవ్వగారు వీళ్ళిద్దరిలో నా భర్త ఎవరు అని పోల్చుకోలేని విధముగా ఉండేవాడు. అంటే అంత అన్యోన్యత, అంత సహవాసం కలిగి ఉన్న దేవుడు తర్వాత మానవుడు ఎప్పుడైతే పాపం చేశాడో ఏం చేశాడు? బయట పారవేయబడెను. పాపం చేసి అయ్యో నా బిడ్డలే
అయ్యో నా కుమారుళ్ళే అని ఒకవేళ మనం ఎప్పుడన్నా చేసామనుకో వారిని మనము నాశనం చేసినట్లే. ఒకసారి ఒక వ్యక్తి చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. 6వ తరగతి చదివే వ్యక్తి, చిన్న పిల్లవాడు. వాడు ఒకరోజు ఏం జరిగిందంటే బయట తోటకూర అమ్ముతూ ఉంటే ఆ తోటకూరని ఎంతయ్యా అని అడిగి కొనకుండా అతను కనపడకుండా ఆ తోటకూర కట్టను దొంగిలించి వచ్చాడు. చూడండి, గమనించి ఆ తోటకూర కట్టని దొంగిలించి వస్తే వాళ్ళ అమ్మగారు ఏం చేశారు, భలే తెచ్చావయ్యా, బాగుంది, మరి ఎక్కడి నుండి వచ్చిందిరా నీకు డబ్బులు ఇవ్వలేదే నేను, నీ దగ్గర డబ్బులు లేవు కదా అని అడగల. ఏం చేసిందేవా కదా, ఒకటి చక్కగా కూర వండి పెట్టి బాగానే ఉంది. వాడు అలా మమ్మ ఏమనట్లేదు లేని తోటకూర పోయి బంగారు బిస్కెట్ల దగ్గరికి వెళ్ళి, అంటే ఎంత స్టేజ్ ఎంత పెరిగిందో చూడండి. అంటే బంగారు బిస్కెట్లు అంటే ఏంటి? స్మగ్లింగ్ అంటే తెలుసుగా. స్మగ్లింగ్ అంటే వేరే దేశం నుండి ఏదైనా ఒక వస్తువును తీసుకొస్తున్నప్పుడు మనము ఏ దేశంలో సంబంధించిన వారమైతే మనం ట్యాక్స్ పే చేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఆ ట్యాక్స్ పే చేయకుండా దొంగతనంగా తీసుకొస్తారు ఆ వస్తువులు. వాళ్ళని మనం స్మగ్లర్స్ అంటాం, స్మగ్లింగ్ అంటాం. స్మగుల్ గూడ్స్ అని కొంతమంది అమ్ముతూ ఉంటారు. స్మగుల్ గూడ్స్ అవి మనము కొనడం చట్టరీత్యా నేరం, కొనకూడదు. వాడు చాలా తక్కువకి ఇస్తాడు, ఎందుకంటే వాడికి తక్కువకి వస్తాయి. వేరే దేశం ముఖ్యంగా బంగారం కానీ కొన్ని వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకొస్తూ ఉంటారు, అవి మనం కొనుక్కోం. సరే, ఆ విధంగానే ఈ పిల్లవాడు అలా చేస్తా ఒక పెద్ద బందిపోటు దొంగలా తయారయ్యాడు. బందిపోటు దొంగ ఎన్ని చేశాడంటే అన్ని నేరాలు చేశాడు. ప్రభుత్వం పట్టుకొని ఆ దొంగతనం చేశాడు. దొంగతనంతోనే ఆగల, ఇంకా చాలా చేశాడు. ఏంటి? బ్యాంక్స్ లూటీలు చేయడం, తర్వాత ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన ఏటీఎంని కొల్లగొట్టడం, అలానే ఇంకొక పని కూడా ఏంటంటే వ్యభిచారంలో కూడా వ్యభిచారం కూడా చేస్తూ ఉన్నప్పుడు ఇంకా అతని పరిస్థితి ఎలా ఉందంటే చాలా భయంకరంగా ఉంది. గవర్నమెంట్ అతనికి రివార్డును ప్రకటించింది. మా చిన్నతనంలో ఒక ఇద్దరు దొంగలు ఉండేవాడు, మీకు తెలుసు బిర్లా రంగా, మీకు తెలుసా? బిర్లా రంగా సినిమా కూడా తెలిసింది. బిర్లా రంగా పెద్ద దొంగలు. వాళ్ళ మీద కూడా గవర్నమెంట్ రివార్డు ప్రకటించింది. రివార్డు అంటే పట్టుకున్న వాళ్ళకి 1,00,000 లేకపోతే 2 లక్షలు. సరే, ఈ పిల్లవాడిని ప్రభుత్వం పట్టుకోవడం, తర్వాత కోర్టుకు వెళ్ళడం. కోర్టు వాళ్ళు ఏం చేశారంటే అతనికి ఉరిశిక్ష చేశారు. ఐపీసీ 302 ప్రకారం, ఇండియన్ పీనల్ కోడ్ 302 సెక్షన్ 302 ప్రకారం ఇతను చేసిన తప్పులకి ఉరిశిక్ష వేస్తున్నాం అని ఉరిశిక్ష వేశారు. సరే, ఉరిశిక్ష వేసి అది ఉరిశిక్ష దిగిపోయే ముందు ఏం చేస్తారంటే అతను అడుగుతారయ్యా, మీకేమైనా కోరికలు ఉన్నాయా? రేపు జనరల్గా తెల్లవారుజాము చేస్తారు గురి 4 ఆ టైంలో. మీకేమైనా కోరికలు ఉన్నాయా అని అంటే ఉన్నాయండి. ఏంటయ్యా అంటే మా అమ్మతో నేను మాట్లాడాను. ఎవరితో? అమ్మతో మాట్లాడాను. చాలా సంతోషించింది అమ్మ. చివరిగా నన్ను చూడాలనుకుంటున్నాడు మా అబ్బాయి, ఎంత ప్రేమ కదా అనేసి హడావుడిగా వెళ్తే ఏం చేశాడంటే మీరు నమ్మరు, ఆ పిల్లడు వాళ్ళ అమ్మని చంపలేదు, ఒకటే పీకాడు. ఏంది రాయ్యా బీకురాయ్యా,
తప్పు కదా అని అంటే, అమ్మా ఆ రోజు నేను తోటకూర కట్ట తెచ్చినప్పుడు నన్ను పీకినట్లయితే ఈరోజు నేను ఉరికమ్మ ఎక్కేవాడు కాదు. ఆ రోజు నువ్వు నన్ను సరిచేయలా, ఆ రోజు నీవు నన్ను ఎలగొట్టలా, ఆ రోజు నీవు నన్ను దండించలేదు, ఆ రోజు నీవు నన్ను హెచ్చరించలేదు. కాబట్టి నా జీవితం నాశనం అయింది. నా జీవితం నాశనం అవడానికి కారణం ఎవరంటే ఎవరో కాదు, నువ్వే. సీన్ కట్ చేస్తే మీరు ఎవరు పెట్టారా? పాపం చేసినప్పుడు పాపానికి శిక్ష అనుభవించాలి. అందుకని పాపంలో జీవిస్తున్న, పాపములో ప్రభావితం కాబడిన ఆదాము అవను దేవుడు ఏం చేశాడు? అయ్యో నేనంత అపురూపంగా నా స్వరూపంలో నేను సృష్టించుకున్నా, నేను తయారు చేసుకున్నాను, వాళ్ళని ఇక్కడే ఉంచుతానని అనుకోవాలి. కాబట్టి దేవుడు చాలా గొప్ప న్యాయవంతుడు. గుర్తుంచుకోండి ఎప్పుడే. ఒకవేళ ఈ లోకంలో ఉన్న నీ తల్లి తండ్రి లేకపోతే అక్క చెల్లి అన్న తమ్ముడు ఒకవేళ నిన్ను క్షమించవచ్చు, కానీ దేవుడు మాత్రం నిన్ను శిక్షిస్తాడు అన్నదానికి కారణం ఏంటంటే ఇక్కడ ఏం జరిగింది అంటే దేవుడు శిక్షించాడు. అని చూడండి ఒకసారి యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడి, మన దోషములను బట్టి నలుగుగొట్టబడి, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. ఏమైంది? తోటకూర కట్టని దొంగిలించిన ఆ బిడ్డకి శిక్ష పడింది అని దేవుడు బిడ్డారా, అది తెలుసుకొని ప్రభువా నన్ను క్షమించండి అని అంటే ఆ శిక్షను అనుభవించిన దేవుడు మా దేవుడు. ఎంత గొప్ప దేవుడు చూడండి, చూసారా ఎంత గొప్ప దేవుడు అంటే, నీవు నేను పాపంలో నశించకూడదు, పాతాళానికి వెళ్ళకూడదు, నరకానికి వెళ్ళకూడదు, అక్కడ పురుగు చావదు, అగ్ని ఆరదు. అయ్యో నా బిడ్డలు, నా చేత సృష్టించబడిన నా బిడ్డలు, నా స్వరూపంలో తయారు చేసుకున్న నా బిడ్డలు అటువంటి పరిస్థితికి వెళ్ళకూడదు అని నీ కొరకు నా కొరకు ఆయన మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. చూడండి మరలా మూలవాక్యానికి వెళదాం. ఎహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం. ఇప్పుడు చదువుతాం, 6వ వచనం చదువుతాం. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి, ఎక్కడున్నావు? రక్తం. పాపం అనే పరిస్థితి, పాపం అనే బానిసత్వం, పాపం అనే దాసత్వం. అక్కడ ఎలా ఉంది నీ పరిస్థితి? దుర్వాసన కొడతా ఉంది, ఎర్రగా ఉంది, ఆ పాపాల చేత నింపబడి నీవు ఎలా ఉన్నావంటే ఎరుపు రంగులో ఉన్నావు. అటువంటి నిన్ను నన్ను ప్రభువైన క్రీస్తు వారు చూశారు. చూసి ఏం చేశాడు? ఛీ, ఇతనికి ఇలానే అవ్వాలి, ఇతను అర్హుడే, ఈ శిక్షకి అర్హుడే అని ఏమన్నా అన్నాడండి? చూడండి ఏమన్నాడు? నిన్ను చూచి నీ రక్తములో పొర్లి ఉన్న నీవు బ్రతుకమని నీతో చెప్పి తిని. నీవు నీ రక్తములో పొర్లి ఉన్నను బ్రతుకమని నీతో చెప్పి తిని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. అపోస్తలుడు పౌలు గారు నీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా రక్తముతో దుర్వాసనతో మురికి కంపుతో కొడుతున్న నిన్ను విడిచిపెట్టకుండా నిన్ను చూసి ఆయన చేతుల్లోకి తీసుకొని, ఆయన కౌగిల్లోకి తీసుకొని, ఆయన చేతుల్లో నిన్ను చెక్కుకొని ఏం చేశాడు? ఆయన బ్రతికించిన దేవుడు. దేవుడు చూసారా? ఈ పరిస్థితి చూస్తే అసహించుకొనబడుతున్నావు, బయటికి నెట్టివేయబడ్డావు, తృణీకరించబడ్డావు. ఎవ్వరూ కూడా నీకు సహాయం చేయట్లా.
ఎవరు నీకెళ్ళి చూడట్లేదు. ఎందుకంటే నీ జీవితం, నా జీవితం ఎలాంటిదంటే అసహ్యమైన జీవితంగా ఉంది. పాపంతో నిండి ఉన్న నిన్ను నన్ను ఆయన చూచాడు. ఎవరు చూస్తారా మనకి వెళ్ళి పాపం ఉన్నప్పుడు? ఇంకో విషయం, లోకంలో చూస్తే నీవు నేను దరిద్రుడిగా ఉన్నప్పుడు ఎవరు చూడరు, నీకెళ్ళి చూస్తారా? చూస్తే అమ్మో ఏమైనా సాయం చేయాల్సి వచ్చిందేమో, ఏమన్నా అడుగుతారేమో, నాకున్న ఈ ఆస్తి బాధ్యమో, నాకున్న ఈ పరువు బాధ్యమో, నాకున్న ఈ ప్రతిష్ట బాధ్యమో అని దేవుడు పెట్టారా? అసహించుకొనబడిన నిన్ను నన్ను ప్రేమ కలిగిన దేవుడు, కరుణ కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు నిన్ను నన్ను చూచి బ్రతికించిన దేవుడు. ఎంతకంటే ఏం కావాలండి మనం ఆరాధించడానికి? మన జీవితాన్ని చూస్తే అందరి చేత అసహించుకొనబడిన వారు, అందరి చేత దేంట్లో పాపములో ఉన్నారు, ఈ లోకములో జీవిస్తున్నారు. కానీ దేవుడు నిన్ను నన్ను చూసి ఆయన దగ్గరకు తీసుకొని, చూద్దాం 9వ వచనం, అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి, ఎహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం, అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీద నున్న రక్తమంతయు తుడిచి నిన్ను నూనెతో అంటి విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రము నీకు ధరింపచేసి తిని సన్నయైన ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షలు నీకు తొడిగిన. ఇంకెంతకంటే ఏం కాదు. కింద చూస్తే ఇంకా దేవుడు ఎలాగ చేశాడో మనల్ని ఇంకొంచెం కిందకు వెళ్తే చాలా చక్కగా రాయించడం జరిగింది. We were neglected, తునీకరించబడిన వారు, అవమానించబడిన వారు, we were thrown away, నెట్టివేయబడిన వారు. By the love of God, దేవుని ప్రేమ చేత, by the grace of God, దేవుని కృప చేత, we were His God's salvation, రక్షించబడిన వారు. చూస్తే ఆ దేవుని ప్రేమను చూస్తే అండి, ఇంతగా దేవుడు నన్ను ప్రేమించాడా అనిపిస్తాడు. జ్ఞాపకం చేస్తాను. అందరి చేత, బంధువుల చేత, రక్త సంబంధికుల చేత, కుటుంబ సభ్యుల చేత అసహించుకొనబడిన నీవు నేను, దుర్గంధముతో దగ్గరికి ఎవరు కూడా రాలేని పరిస్థితిలో ఉన్న నిన్ను నన్ను మనలను చూచిన దేవుడు చూచి అలా వదిలేశాడా? వదిలేరా, దగ్గరకు తీసుకొని ఏం చేశాడట? ఈ పాపానంతా కూడా కడిగేశాడు. అలా చూద్దామండి 9వ వచనం, నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీద ఉన్న రక్తమంతయు తుడిచి నిన్ను నూనెతో అంటి విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రము నీకు ధరింపచేసి తిని సన్నయైన ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షలు నీకు తొడిగించి తిని. 14వ వచనం, నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావము చేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా అన్య జనులు దాన్ని చూచి నీ కీర్తి ప్రశంసించు వచ్చిరి. చూసారా, నువ్వు మారిపోయిన తర్వాత అంట అన్ని జనులు వచ్చి ఏం చేస్తున్నా, నీవేనా, ఈ కుమార్తెనా, ఈ కుమారుడేనా ఇలా అయింది,
ఇంతకుముందు ఎలా ఉండేవాడు పరిస్థితి చూడండి. ప్రశంసిస్తే ఎవరిచ్చారు ఆ ప్రశంస? ఆ స్థితి ఎవరిచ్చాడు? దేవుడు. కాబట్టి జ్ఞాపకం చేసుకో. అప్పటి నుంచి కూడా నీకున్న ప్రతి పరిస్థితిలో నీకు నాకు తోడుగా ఉంటుంది. నీకున్న ప్రతి పరిస్థితి నుండి విడుదల చేస్తూ భద్రపరుస్తూ ఉన్న దేవుడు. కాబట్టి ఇవన్నీ కూడా జ్ఞాపకం చేస్తున్నాం. ఆయన మనము హృదయపూర్వకంగా విరిగి నలిగిన ప్రభువా, పాపంలో ఉన్న నన్ను దర్శించి ఉండకపోతే, జ్ఞాపకం చేసుకోకుండా ఉండకపోతే నీ ఉగ్రతకి నేను పాత్రయ్యేవాడిని ప్రభువా. నాలో అయితే ఎటువంటి మంచితనం లేదయ్యా, నాలో ఎటువంటి నీతి లేదయ్యా. అయినా నువ్వు కేవలం నీ కృప చేత, నీ ప్రేమ చేత, అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, 2వ అధ్యాయం 5వ వచనం 4, 5 కలిసే ఉన్నాయి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించారు. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు కదా. కేవలం ఆయన కృప చేతనే, రక్తములో, పాపం అనే రక్తములో అందరి చేత అసహించుకొనబడిన మనల్ని, ఎవరు కూడా జాలి పడిన మనల్ని, ఎవరిని కూడా దయ చూపించిన మనల్ని, ఎవరు కూడా దగ్గరికి తీసుకొని మనల్ని ఆయన చూశాడు. ఆయన చూసి ఏం చేశాడు? ఆ రక్తం కడిగి ఆయన బిడ్డగా చేసుకున్నాడు. ప్రియదేవుడు బిడ్డ, ప్రియదేవుని సంగ, ఇంత చేసిన ఆయనకి మనం ఏమి కూడా ఒక ఆరాధన చెల్లించుకుంటాం. కాబట్టి జ్ఞాపకం చేసుకొని తిరిగి నలిగిన హృదయంతో ఆరాధనకు వెళ్దాం, ఆరాధిద్దాం. నిజముగా దేవుడే కనుక మనల్ని చూడకపోతే మన పరిస్థితి నూరారగా చేతును దైవారాధనను ధారాళముగా పాడెదను, స్తోత్ర గీతమును ధారాళముగా